హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది మై యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో నిన్న మనకి పాకిస్తాన్లో బలోచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఆ ఒక ట్రైన్ హైజాక్ విషయానికి సంబంధించినటువంటి వీడియో చేశాం కదా. అందులో మనకి ఈ బలోచిస్తాన్ వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తూ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ డిమాండ్స్ ఏంటి అది విధంగా చూసుకున్నట్లయితే ఏమేమి డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకా ఏదే టాపిక్ అనేది కవర్ చేయాలనుకుంటున్నానో కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటి గురించి అయితే కవర్ చేసేస్తాను అనమాట. ఇక మరి ఈ యొక్క బలోచిస్తాన్ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి అంటే మాత్రం ఈ ట్రైన్లో మనం చూసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైన్లో కనుక బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళు నిన్న రిక్రూట్ చేసుకున్నారు. అంటే మనకి హైజాక్ చేసినటువంటి ట్రైన్లో ఎవరెవరైతే ఉన్నారో అంటే మనకి లైక్ అందులో 400 మంది పీపుల్స్ అయితే ఉన్నారు. ఆ 400 మందిలో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసేసారు. అంటే మనకి లైక్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ సేఫ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక మరి మిగిలినటువంటి ఈ 214 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళే అంటే మనకి బలోచిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక బందీలుగా అయితే సెట్ చేసేయడం జరిగిందనమాట. అంటే లైక్ వాళ్ళందరినీ కూడా బందీలుగా అయితే ఖైదీలుగా అయితే చేసి ఒక ప్లేస్లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక మరి వాళ్ళు చెప్పినటువంటి ఆ లేఖలో అంటే లైక్ ఆ లెటర్లో వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ ఏంటంటే మాత్రం 48 గంటలలోగా మీరు గనక మా బలోచిస్తాన్కు సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని అదేవిధంగా చూసుకున్నట్లయితే మా బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు రిలీజ్ చేయాలి అని చెప్పేసి కంపల్సరీగా వీళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ గనక డిమాండ్కు ఒప్పుకోలేదు అని అంటే మాత్రం 214 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తామని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్ కనుక ఒప్పుకోలేకపోతే మాత్రం 48 గంటల్లోగా వాళ్ళని రిలీజ్ చేయలేకపోతే మాత్రం కంపల్సరీగా వీళ్ళంతా చంపేస్తాము అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కనుక చిన్న మిస్టేక్ చేసినా కానీ అక్కడ 214 మంది జీవితాలు అనేవి నాశనం అవుతాయి. అది 100% కొడుతుంది ఇక్కడ. ఇక మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో ఏమో దాని గురించి అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. ఎట్లుంటుంది కథ, ఏం కథ, వీళ్ళని రిలీజ్ చేస్తారా చేయరా, ఎట్లుంటుంది మరి కథ, వాళ్ళకు దేశం కావాలని చెప్పేసి వాళ్ళు, మేమైతే ఇయ్యమని చెప్పేసి వీళ్ళు. ఎందుకంటే మాత్రం ఇక్కడ చైనా కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఏంటంటే మాత్రం ఈ బలోచిస్తాన్కి సంబంధించి ఒక బీచ్ ఉంది చూసారా, ఆ బీచ్ అనేది చైనాకి అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. ఇక్కడ ఈ చైనా ఎప్పుడైతే ఈ బలోచిస్తాన్కి సంబంధించినటువంటి సపరేట్ కంట్రీ అవుదామని చెప్పేసి అనుకుందో అప్పటి నుంచి వెళ్ళి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. మేము ఇవ్వము అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైతే హైజాక్ చేసేసి మాకు దేశం కావాలని చెప్పేసి కంప్లీట్గా అయితే కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే మాత్రం సింపుల్, మనం ఫ్రీడమ్ రాకముందు మనం ఏ విధంగా అయితే సఫర్ అయ్యామో ఇప్పుడు వీళ్ళు అదే మనకి బలోచిస్తాన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి అదే విధంగా అయితే సఫర్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్లో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మాత్రం ఈ కంప్లీట్ బలోచిస్తాన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ చైనా అండర్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? చైనా వాళ్ళు కంప్లీట్గా బలోచిస్తాన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి లైక్ ముడి చెమురు కావచ్చు, డిఫరెంట్ ఆయిల్ కావచ్చు, ఈవెన్ మనకి సముద్రంలో ఉన్నటువంటి చేపల్ని కూడా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. మనకి కంప్లీట్గా అయితే చైనా మయం అయిపోయింది. అక్కడ ఒక సిటీ కూతుంటుంది చైనా వాళ్ళకి సంబంధించినటువంటిది సిటీ కూతుందనమాట బలోచిస్తాన్లో. అర్థమైందా? అదేవిధంగా చూసుకున్నట్లయితే చైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్ కూతుందనమాట. అందులో బలోచిస్తాన్కు సంబంధించినటువంటి పీపుల్ అయితే అలో కూడా చేయరు. ఇటువంటి దరిద్రమైన పనులన్నీ చేస్తే ఎవరికైనా కాలదా? నీ భూమిలోకి వేరేటోడు అడుగుపెట్టి అందులోకి నిన్నే రానియకపోతే ఎట్లుంటుంది చెప్పు, నాకు అర్థం కాక అడుగుతా. చెప్పు, మన విశాఖపట్నంలో లేకపోతే మన ముంబైలోనో వేరే ఎవడో వచ్చి, లేకపోతే కనీసం ఒక యూఎస్ అనుకుందాం, యూఎస్ వచ్చి అక్కడ మాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కట్టుకుంటాం మిమ్మల్ని రానియం అని చెప్పేసి అంటే మనకు కాలదా? మంటదా? వాళ్ళని ఎంత టార్చర్ చేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ టార్చర్. అక్కడ ఒక చిన్న డెవలప్మెంట్ చిన్నగా కూడా మనకి డెవలప్మెంట్ అనేది కనిపించదు అక్కడ. నెక్స్ట్ లెవెల్ చెప్తున్నాను కదా. మొత్తం అది ఎట్లా అంటే ఇప్పుడు ఆకలి చావులు అంటారు చూస్తారా, అట్లుంటుంది అనమాట. అక్కడ అంతలాగా వాడుకున్నారు అనమాట ఈ పాకిస్తాను చైనా రెండు కలిసి దరిద్రం. ఈ రెండు కలిసినాయి అంటే దరిద్రం. ఇక అర్థమైంది కదా. ఒకవేళ గనక ఇప్పుడు ఇండియా గనక బలోచిస్తాన్ వరకు స్టాండ్ తీసుకున్నదంటే మాత్రం పాకిస్తాన్
కుక్కలు నింపిన ఇస్తారా కాకపోతే దేనికంటే దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎప్పుడు ఈ న్యూట్రల్గా ఉండడం, ఎప్పుడు అదే ఉండడం ఇదే ఉండడం కాకుండా ఇటువంటి ప్లేసెస్కి కనుక సపోర్ట్ చేసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది కథ, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. ఇక మరి చైనాకి చెక్ పెట్టచ్చు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు పాకిస్తాన్కి కూడా చెక్ పెట్టచ్చు. ఈ యొక్క దేశం ఏర్పడడానికి గల కారణం ఇండియానే అయ్యింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో మరి వేరే లెవెల్లో ఇక మనకి ఆ చైనాకి అయితే శ్వాస ఆడదు చైనాకు, అది మాత్రం 100% చెప్తున్నా. కుక్కలు నింపిన ఇస్తారా కాకపోతే దేనికంటే దానికి పాకిస్తాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అది మాత్రం నాశనం అయిపోతుంది. మేజర్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో చైనాలో, అది మనకి చైనా అంటున్నా, పాకిస్తాన్లో మేజర్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ ఈ బలోచిస్తాన్లోనే ఉంటుంది కంప్లీట్గా. మనం చూసుకున్నట్లయితే రిసోర్సెస్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మిగతా పార్ట్ అంతా అటు దొల్ల అటు వాళ్ళు ఏముండదు. ఏదైనా డెవలప్ అయిందంటే మాత్రం ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతో కొద్ది డెవలప్ అయింది. అయినా కూడా ఆ దేశం అనేది ఎందుకు పనికిరాదు, అది మాత్రం 100% చెప్తున్నా. ఒకవేళ గనక ఇట్లా చిటిక ఆటోమేటిక్ లైక్ మన నరేంద్ర మోడీ గారు ఇట్లా కొనసాగి చేశారు అనుకోండి, కథం పాకిస్తాన్ మొత్తం కుప్పగూలిపోతుంది. అది మాత్రం 100% తెలుస్తుంది. పాకిస్తాన్ అనేది కుప్పగూలిపోతుంది. ఇక మరి దరిద్రం వాళ్ళకి, ఇంకా మరి కాశ్మీర్ కావాలి ఈ దరిద్రపులకు. ఇటువంటి దిక్కుమాల పనులన్నీ చేసుకుంటా మళ్ళీ ఇవన్నీ అది ఇది అని చెప్పేసి అంటారు అనమాట. మరి నీ దేశంలో నీకే లేదు దిక్కు, మరి ఎన్ని చెప్తావు ఇక నువ్వు? మేము అది చేస్తాం, మేము పాకిస్తాన్ డెవలప్ చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన. ఏమి ఉన్నది, ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీలో మీరే కొట్టుకొని వస్తున్నారు తప్ప మీలో డెవలప్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ అయిపోతుంది. ఇంకా రేపు మాపో అయితే చూస్తే కథం అది సపరేట్ కంట్రీ అవుతుంది. బలోచిస్తాను సపరేట్ కంట్రీ అయిన తర్వాత మీరు అడక తింటారు. ఇక అది మాత్రం 100% చెప్తున్నా. మీరు అడక తింటారు, ఏదైనా చేసుకుంటారు. బలోచిస్తాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతుంది, అది 100% తెలుస్తుంది ఇక్కడ. లైక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్కి రిసోర్సెస్ అనేవి అక్కడ నుంచి తీసుకుంటారు, అది మాత్రం 100% తెలుస్తుంది. ఇవి అన్నీ కూడా ముస్లిం కంట్రీస్ కాబట్టి ఎక్కడున్నా కానీ వీళ్ళకైతే సపోర్ట్ అనేది దొరుకుతుంది బలోచిస్తాన్కి, అది మాత్రం తెలిసిపోతుంది. పాకిస్తాన్ పరిస్థితి మాత్రం చూసుకున్నట్లయితే ఒక చైనా ఒకటే ఉంటుంది. చైనా అటు పోతే రష్యా, ఆ రెండిట్లలో ఏదో ఒకటి పని చేయాలంటే మాత్రం డైరెక్ట్గా మనకి కనిపిస్తుంది ఇక్కడ చైనా సపోర్ట్ చేస్తేనే పాకిస్తాన్ ఎంతో కొంత ముందడే పోతుంది. అంటే లైక్ పాకిస్తాన్లో ఏదైనా కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా అర్థమైందా, ప్రతి ఒక్కటి కూడా మీకైతే చైనా ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఎటు చూసినా కానీ చైనా డెవలప్మెంట్ చేసిందే ఇదంతా కూడా. పాకిస్తాన్ నోడు చేసింది లేదు, పీకింది లేదు, దేనికి పనికిరాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇట్లుంటుంది కథ. అర్థమైంది కదా, వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్స్ అవి. వాళ్ళని రిలీజ్ చేస్తేనే వీళ్ళు బతుకుతారు, లేకపోతే మాత్రం బతకరు, అది మాత్రం 100% తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ కనుక ఏదైనా తేడా వేసింది అనుకోండి, చిన్న మిస్టేక్, పెద్ద మిస్టేక్స్ అవసరం లేదు, చిన్న మిస్టేక్ చేసింది అనుకోండి కథం సర్వనాశనం అయినట్టే. అక్కడ 240 పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చచ్చిపోయినట్టే. ఇక వాళ్ళందరి ప్రాణాలకు పాకిస్తాన్ ఆర్మీ ఏం సమాధానం చెప్తుందో మరి తెలుసుకోవాలని చెప్పేసి ఉంది. మరి తెలుసుకుందాం. ముందు ఈ రోజు రిలీజ్ చేస్తారా లేకపోతే రేపు రిలీజ్ చేస్తారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి రిలీజ్ చేస్తారా చెయ్యరా, ఇంకేమైనా డిమాండ్స్ ఉంటాయా, ఇంకా మరి ఏముంటుంది కథ అని చెప్పేసి మరి రేపు ఎల్లుండ మనకైతే తెలిసిపోతుంది. వాటన్నీ కూడా అప్డేట్స్ అనేవి ఇస్తాను. మరి వీడియోకి అయితే ఇంత కేసు వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ యూనివర్సిటీ బాబాయ్. ఒకవేళ కనుక ఆ వీడియో పాకిస్తాన్ హైజాక్ వీడియో వీళ్ళని చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డులోనే ఉంటుంది, లేకపోతే బయాస్ అన్ని యాదవ్ ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయనకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇక్కడనో రెండిట్లో ఎక్కడో ఒకటి ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ అనేవి చూసేసేయండి. మరి వీడియోకి అయితే ఇంత కేసు మరి థ్యాంక్ యూ. జై హింద్, శ్రీ యూనివర్సిటీ బాబాయ్.